అది 2010 సంవత్సరం. నేను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా. ఆ టైంలో మా అమ్మ నాన్న అంటే మా తాత బొల్లిన రత్తయ్య గారు తాటి చిగురు తాగడానికి బాగా అలవాటు పడిపోయాడు. తాటి చిగురు అంటే అది కూడా మందు లాంటిదే. ఒక గ్లాస్ తాగితే మంచి కిక్కుద్ది. అంటే దాన్ని పొలాల్లో ఇల్లీగల్ గా కాస్తారు. పోలీసులు కానీ దొరికేమంటే కొన్న వాళ్ళ మీద అమ్మిన వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తారు. నేను మా నాన్న నెలకు ఒకసారి ఒక బాటిల్ తెచ్చేవాళ్ళం. చిక్కాల పాలు అటు సైడ్ గొరుగులు లోపల అనమాట. అది మాత్రం బాటిల్ మీద బాటిల్ తాగడానికి బాగా అలవాటు పడిపోయాడు. ఏమన్నా కడుపు నొప్పి వస్తుంది తాగితే కానీ తగ్గట్లేదని వాడు హాస్పిటల్ మాత్రం వెళ్ళేవాడు కాదు. ఇలా కదని చెప్పి వెళ్ళకుండానే వెళ్ళినట్టు అబద్ధం ఆడి తాత తాటి చిగురు దొరుకుతుంది అమ్ముతూ మానేహారంటే అబద్ధం చెప్పాను. అప్పటికే ఇలాంటి విషయాలు బాగా తలపండిపోయిన మా తాత నేను అబద్ధం చెప్తున్నాను కనిపెట్టేడు. ఆ తాటి చిగురు అమ్మి వాళ్ళు ఫోన్ నెంబర్ నేను మాట్లాడుతాను వాళ్ళతో అన్నాడు. వెంటనే ఇచ్చేసాను. అది వెంటనే ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడాడు. అవతల వ్యక్తి ఏం చెప్పాడంటే తాటి చిగురికి అతనుగా మా ఊళ్ళో చాలా మంది పోలీసులు పట్టుకున్నారు. కేసు అయిందండి బాబు. జైలు నుంచి ఇప్పుడు బెయిల్ మీద వచ్చాం బయటికి. నిర్దాగా తాటి చిగురు కోసం రాకండి పోలీసులు ఎక్కువ తిరుగుతున్నారని చెప్పారు. వెంటనే ఫోన్ పెట్టేసి అమ్మని అమ్మ పోలీసులు పట్టుకున్నారంట ఇప్పుడు వెళ్ళకూడదని చెప్పి అందరితో చెప్పాడు. మా తాత ఫోన్ లో మాట్లాడింది నేనే వాయిస్ మార్చి మాట్లాడాను. అదే వేరే నెంబర్ ఉంటే అదే మా తాతకి ఇచ్చాను తాటి చిగురు అమ్మి అతని నెంబర్ అని చెప్పి. ఈసారి మాత్రం మా తాత చాలా బలంగా నమ్మాడు. 6 నెలల వరకు తాటి చిగురు అన్న మాట ఎత్తలేదు. అప్పట్లో మా తాత మోసం చేసిన